ఈ వీడియోలో మనము భాషా భాగాలను గురించి తెలుసుకుందాము. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు, అలాగే తెలుగులో భాషా భాగాలని అంటారు. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. భాషా భాగాలను 5 రకాలుగా విభజించడం జరిగింది. వాటిని నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయము అని అంటారు. మొదటిది చూడండి, నామవాచకం. పేర్లను తెలిపే పదాలను నామవాచకం అని అంటారు. పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణకు మనుషులు, జంతువులు, పక్షులు, నదులు, వృక్షాలు, పువ్వులు మొదలైన వాటి పేర్లను నామవాచకం అని అంటారు. ఉదాహరణకు రాజేష్, సింహం, నెమలి, తాటి చెట్టు, గులాబీ, హైదరాబాద్, కృష్ణానది మొదలైనవి నామవాచకానికి సంబంధించినటువంటి పేర్లు.